Hi, hello, namaste. Happy New Year to all of you. Happy New Year 2025. It is my honor to talk about Dr. B.R. Ambedkar statue as my first video in 2025. But unfortunately, it is a negative news. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో రాసినటువంటి ఒక కథనం చదివి నేను కూడా షాక్ తిన్నా. ఆ కథనం ఏంటంటే, అంబేద్కర్ విగ్రహం అమ్మకానికి అంబేద్కర్ విగ్రహం అని అతని టైటిల్ పెట్టాడు. ఇదేంటి అమ్మకానికి అంబేద్కర్ విగ్రహం అని టైటిల్ పెట్టాడు అని చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది చదువుతున్నా చూడండి మీరు. విజయవాడలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సప్లాన్ నిధులతో 400 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై ప్రభుత్వ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి ఒక పేరుంది విజయవాడలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మవారి పేరు తుడపాలని ఆయనకేముండదు. కమ్మవారితో పాటు అంబేద్కర్ గారి పేరు కూడా పెడదామని అనుకుని ఉండొచ్చు. ఆ ప్లేస్ మంచి ప్లేస్ ఎంచుకున్నారు, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఆనర్ ఫర్ అంబేద్కర్. ఒక విజయవాడ లాంటి ఒక పెద్ద ప్లేస్లో, అది కూడా సెంటర్లో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లేస్ ఇవ్వటానికి మంచి మనసు ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అనిపించిందో అక్కడ ఒక మంచి ప్లేస్ పెట్టి అక్కడ పెట్టారు. దట్ ఈస్ గ్రేట్ ఆనర్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 400 కోట్లతో ఖర్చు పెట్టారు. దాని నిర్వహణపై ప్రభుత్వ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయంటే కమాన్. 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కట్టడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి, 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కట్టడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహం నిర్వహించడానికి మీకు ఖర్చు కోసం వెనకాడుతున్నారా? సరే, ఏమో చూద్దాం. విగ్రహ నిర్వహణకు ప్రతి నెల ఖర్చే తప్ప ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు. అమరావతికి ఆదాయం వచ్చేదా? ఖర్చే కదా అమరావతి కడితే. బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే. అంబేద్కర్ విగ్రహం కడితే ఖర్చు, ఆదాయం లేదా? విగ్రహాలు ఎవరైనా ఆదాయం తెచ్చిస్తారా? విగ్రహాలు ఆదాయాల కోసం పెట్టరు, వ్యక్తుల్ని గౌరవించడానికి పెడతారు. పెట్టినటువంటి విగ్రహాలు మొత్తం చాలామంది చాలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, రైట్, చాలా విగ్రహాలు పెట్టారు కదా. అంబేద్కర్ విగ్రహాలు అవన్నీ ఏమైనా ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాయి ఏంటి? ఏమన్నా ప్రతి ఒక్కటి అంటే వీళ్ళేదో సాకు ఎత్తుకుతున్నారు దాన్ని లేపేయటానికి. అవి ఒకటి అర్థమైంది. నిర్వహణ భారంగా మారిన విజయవాడ అంబేద్కర్ పార్క్. విజయవాడ నగరం నడిబొడ్డున సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించిన 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్వహణ భారంగా మారిందని వివిధ ప్రభుత్వ శాఖలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు చేతులెత్తేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఒకే ప్రభుత్వ శాఖ అంటే అక్కడ లోకల్ గవర్నెన్స్ మీరు తీసేయలేకపోతే ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, తనని నిర్వహించాలి, తనే దాన్ని టేకప్ చేయాలి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ లండన్లో ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తుందని నరేంద్ర మోడీ గారు నేను చేస్తానని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇదంతా మాకు బాగా భారంగా ఉంది, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. బట్ యూ కెనాట్ లీవ్ ఇట్, రైట్. ప్రతి నెల 21 లక్షల ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనడంతో విగ్రహ నిర్వహణ భారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. మీరు విగ్రహాన్ని వదిలించుకుంటే విగ్రహాన్ని మాత్రం వదిలించుకున్నట్లు లెక్క కాదు, అంబేద్కర్ని కూడా వదిలించుకున్నట్లు లెక్క. మీరు అంబేద్కర్ వదిలించుకునేటువంటి సాహసం చేస్తే చేయండి, మనం చేసేదేం లేదు. అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం పేరుతో ఈ ఏడాది జనవరిలో విజయవాడలో 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కరెక్ట్. నగరం మధ్యలో ఉన్న పీడబ్ల్యూసీ గ్రౌండ్లో 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల ఎత్తైన పీఠంతో ఏర్పాటు చేశారు. అదే చెప్తుంది, నగరం మధ్యలో అంత పెద్ద విగ్రహాన్ని
206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని విజయవాడ నడి రోడ్డు మీద పెట్టడం అంటే దట్ ఇట్ ఈస్ అన్ ఆనర్. ఇట్ ఈస్ అన్ ఆనర్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, ఆ యొక్క పీఠమే 80 feet ఉంది. 80 feet పీఠం మొత్తం కలిపి 206 అడుగులు ఎత్తు. అలాంటి మంచి విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఆలోచన చేయకూడదు. మీరేమైనా రాజకీయాలు చేసుకోవాలంటే వేరే వేరే స్కీములు ఎత్తేసుకోవటం, జగన్ పెట్టిన పేర్లు ఎత్తేసుకోవడం అట్లాంటివి చేయాలి. కానీ అంబేద్కర్ విగ్రహాల జోలికి మాత్రం దయచేసి రావద్దని గతంలోనే గవర్నమెంట్కి విజ్ఞప్తి చేశాం. రాజకీయ విద్వేషాలు ఏమైనా ఉంటే అది వేరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడటానికి చాలా ఉంటాయి, ఆ మార్గాలు ఎంచుకోండి. కానీ దాని అంబేద్కర్ విగ్రహం జోలికి రావటం అనేది అది మీరు గుడిని కదిలించినట్టే. అంబేద్కర్ విగ్రహాన్ని కదిలిస్తే మీరు ఒక గుడిని కదిలించినట్టే. ఎందుకంటే చాలామందికి దేవుడు ఎవరో తెలియదు, కానీ మా అందరికి దేవుడు అంబేద్కరే. సో ఆయన యొక్క విగ్రహాన్ని మీరు కదిలించడం అనేది బాధాకరము. దయచేసి చేయొద్దని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. 19 ఎకరాల స్వరాజ్య మైదానంలో భారీ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా రాజకీయ లబ్ధి కలుగుతుందని వైసీపీ భావించింది. రాజకీయ లబ్ధి కోసం చేశారా లేదా అనేది అనవసరం. అది మాకైతే పెట్టారు కదా, ఒక మంచి విగ్రహం పెట్టారు కదా మా అంబేద్కర్ గారికి. 200 కోట్ల అంచనాలతో చేపట్టిన పనులు చివరికి 400 కోట్లకు పెరిగిపోయాయి. తెలంగాణలో అందులో సగం ఖర్చుతోనే అన్ని పనులు పూర్తి చేశారు. ఏపీలో ఖర్చు అంచనాలను మించిపోయినా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు. కొందరు ఐఏఎస్ అధికారులు విగ్రహ నిర్మాణంలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్న దానిపై ఎలాంటి విచారణ చేయలేదు. మీరు చేయండి. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టడంలో ఎలాంటి అవినీతి జరిగిందని మీకు అనిపిస్తే మీరు గో ఫర్ ఇన్వెస్టిగేషన్. మరి అంతేగాని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కరెక్ట్ కాదు. అంటే తొలగించరు కానీ అమ్మటమో లేదా షిఫ్ట్ చేయటమో ఏదో ఒకటే కరెక్ట్ కాదు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు స్మృతివనం నిర్వహణకు ప్రతి నెల 21 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంత డబ్బును వెచ్చించడం తమకు భారం అవుతుందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భావిస్తున్నాయి. మీకు భారం అనిపిస్తే దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి. ఆయన సోషల్ జస్టిస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. మాలా మాదిగలకి ఏమంటారు వర్గీకరణ పేరుతోటి సోషల్ జస్టిస్ చేసిన వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మెయింటైన్ చేయలేడా? చేయగలడు. సోషల్ జస్టిస్ పేరు పెట్టింది డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ అంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే సోషల్ జస్టిస్ ఆయనకి మంచి పేరు పెట్టింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, ఆయన మెయింటైన్ చేస్తాడు దాన్ని. ఒకవేళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కష్టమైతే వసూలు భావిస్తున్నాయి. విగ్రహ సందర్శన ఎంట్రీల కోసం వసూలు చేస్తున్న ఫీజులతో నెలకు దాదాపు 5 లక్షలు కూడా ఆదాయం రావట్లేదు. ఇప్పుడు రావు. మీరు కంప్లీట్ చేసి ఒక పార్కో ఏదో మీరు బాగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఆ ఖర్చు వచ్చేస్తాయి 21 లక్షల రూపాయలు. ఓన్లీ ఇప్పుడు పూర్తి కాలేదని మీరే రాశారు కదా, మీరే రాసి పూర్తి అయితే వచ్చేస్తాయేమో. పూర్తి చేసి ఒక పార్క్ లాగా తయారు చేసి దాన్ని మనసు ఉండాలే కానీ మనసు ఉండి పట్టుదలతో ఉండాలి కానీ చేయవచ్చు. చేయవచ్చు. దాన్ని ఎత్తేయాలి. వచ్చిన దగ్గర నుంచి ఎత్తేయాలని చెప్పేసి అర్ధరాత్రి వెళ్ళి ఎవరో పేరు పడగొట్టేసి తర్వాత పేరు లేపి ఎవడో అనామకుడు వచ్చి పడగొట్టాడు, అర్ధరాత్రి వచ్చి పడగొట్టాడు, అంబేద్కర్ విగ్రహం మీద చేయేసినా సరే ఇంతవరకు పట్టుకోలేదు మీరు. అంబేద్కర్ విగ్రహం మీద చేయేస్తా దాన్ని అమ్మాలా. ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలని చూడటం అనేది కరెక్ట్ కాదు. దీంతో ఈ ప్రాజెక్ట్ని ఎలా వదిలించుకోవాలని రాశారు. అది కూడా దీంతో ఈ ప్రాజెక్ట్ని ఎలా వదిలించుకోవాలనే యోచనలో ప్రభుత్వ శాఖలు ఉన్నాయని అతనే రాశాడు. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని ఎన్టీఆర్ ఏంది బిడ్డలు దాగిపోయారా? అమ్మేస్తారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ శిల్పాన్ని కూడా అమ్మేస్తారా? కొమ్ము తీసే అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం ఉన్న ప్రాంగణాన్ని ఆదాయం వచ్చేలా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్నా, మరి ఆలోచన ఉంటే చేయండి. దానిపై ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయంలో స్పష్టత కొరబడింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పార్కులు, చార్మినార్ మెయింటైన్ చేయట్లేదా, తాజ్మహల్ మెయింటైన్ చేయట్లేదా? వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ లోపల అంబేద్కర్ ఒక్కటే కాకుండా ఇంకేదో పెట్టండి.
ఓ పార్కింగ్ ఏరియానో జిమ్ ఏరియానో ఏదో ఒకటి పెట్టండి. లేదంటే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఆలోచించి అక్కడ లోపలికి సందర్శకులు వచ్చే విధంగా చేయండి. ఇటీవల ఈ ప్రాంగణంలో అనధికారిక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో అంబేద్కర్ విగ్రహంపై ఈ రగడ మొదలైంది. ఇది ఇక్కడ దాంట్లో ఏం గొడవ మరి. ఆదాయం కోల్పోవడంతోనే అంబేద్కర్ విగ్రహం నిర్మించిన ఇరిగేషన్ శాఖకు చెందిన పీడబ్ల్యూసీ గ్రౌండ్స్ను స్వరాజ్ మైదాన్గా గుర్తింపు ఉంది. ఓకే, స్వాతంత్రానికి ముందు నుంచి నగరంలో సుశీలమైన ప్రాంగణానికి గుర్తింపు ఉంది. ఈ ప్రాంగణానికి ఘనమైన చరిత్ర ఉంది. విజయవాడ నగరంలో మధ్యలో విగ్రహ ఏర్పాటు ద్వారా ఓటర్లకు చేరువ కావాలని ఉద్దేశించిన నగరం మధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేసినా అది ఫలించలేదు. విగ్రహ నిర్మాణానికి ముందు పీడబ్ల్యూసీ గ్రౌండ్స్లో క్రమం ప్రైవేట్ ఎగ్జిబిషన్లు నడిచేవి. అంటే ఇది అంతేంది రాజకీయం కోసం అక్కడ పెట్టాడు, రాజకీయం కోసం అక్కడ పెట్టాడు అంటే అర్థం అక్కడ పెట్టకూడదని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం ఎందుకు అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టవచ్చా? ఒకవేళ ఆమె ఎన్టీఆర్ విగ్రహం పెడితే మీరు ఇంత రచ్చ చేసేవాళ్ళ? రామోజీరావు విగ్రహం పెడితే రచ్చ చేసేవాళ్ళ? అంబేద్కర్ విగ్రహం అంటేనే కదా మీరు ఇంత రచ్చ చేస్తున్నారు దాన్ని. ఈ ప్రాంగణం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేతిలోకి వచ్చాక కొందరు ఆదాయం కోల్పోయారు. ఇటీవల విగ్రహ ప్రాంగణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో రగడ మొదలైంది. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం అంటేనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే ఎందుకు మెయింటైన్ చేయాలి? అంబేద్కర్ విగ్రహం అంటే వాడు ఆ ఎస్సీ ఎస్టీలకు చెందినోడని మీరు ముద్ర వేసేస్తారా? రాజ్యాంగ నిర్మాత రాగానే అంబేద్కర్ విగ్రహాలు అంబేద్కర్ సంబంధించి రాగానే అయ్యే మనోడు కాదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇంట్రా అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు టేకప్ చేయొద్దాన్ని? డైరెక్ట్గా హోంశాఖ ఎందుకు తీసుకోదు? డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తీసుకోదు? అంబేద్కర్ విగ్రహాన్ని కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి తోసేస్తారా దాన్ని? ఇటీవల విగ్రహ ప్రాంగణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో రగడ మొదలైంది. ఓవైపు ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదంటూనే ప్రైవేట్ ప్రదర్శన ఏర్పాటు చేయడంతో ప్రత్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. ఓకే, జిల్లా యంత్రాంగం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకంతో ఈ రగడ మొదలైనట్టు తెలుస్తుంది. ఆదాయం ఆర్జించే అవకాశాలు పుష్కలం. విజయవాడ నగరం మధ్యలో సువిశాలమైన స్థలంతో పాటు పార్కింగ్ సదుపాయాలు ఉన్న ప్రాంగణాన్ని విదేశీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అవసరమైన డిజైన్లు కూడా రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోట్లాది రూపాయలను ప్రైవేటు హోటళ్లకు చెల్లిస్తున్నారు. విజయవాడలో నిర్మిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇతను చాలా బాగా రాశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ఫారెన్ వాళ్ళ ఫండింగ్ తోటి ఎక్కడో అంబేద్కర్ విగ్రహాన్ని పెడదామని ట్రై చేశారట. మరి అక్కడ ఏదో డిజైన్ ఏదో చేసి ఆ డిజైన్ ఏదో ఇక్కడ పెట్టండి. ఆదాయం ఇప్పుడు ఆ ఏ కోట్ల డబ్బు ఎన్ని కోట్లు పెట్టి అక్కడ ఏదో కడదామని చంద్రబాబు నాయుడు గారికి డిజైన్ ఉంది. సరే, ఆయన ప్రభుత్వం పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్లేస్ మార్చారు, విగ్రహం కట్టారు. ఆ డిజైన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఆ ప్లాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అనే దానితో మీరు దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు. అది పేరు తీసేసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పడగొట్టారు కదా మీరు ఆల్రెడీ అర్ధరాత్రి దొంగలు పంపించి. విజయవాడ నిర్మిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రైవేట్ హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు కమిషన్ల ప్రాతిపదిక పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించిన ఏపీ ప్రభుత్వ శాఖలలో అలవాటు పడిపోయాయి. ఇతను మంచి పని చెప్పాడు. దాంట్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఏదో ఉందంట, ఒక మంచి ఎగ్జిబిషన్ ఉందంట ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర. ప్రభుత్వ శాఖలు మొత్తం వెళ్ళి ప్రైవేట్ హోటల్స్లో మీటింగ్లు పెట్టి అక్కడ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ట్యాక్స్డ్ మనీని ఆ హోటళ్ళకి మీరు బిల్లులు చెల్లిస్తున్నారు. అదేదో అంబేద్కర్ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో పెట్టుకొని అక్కడ మీరు మీ ఖర్చు తగ్గిద్ది కదా అని మంచి పని రాశాడు ఇతను, హిందుస్థాన్ టైమ్స్ అతను. మరోవైపు అంబేద్కర్ పార్క్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బిడ్డల దాకా పోయారు, వీళ్ళు అమ్మేస్తారు అంబేద్కర్. నేను అదే చెప్తాను. ఈ క్రమంలో 400 కోట్లతో నిర్మించిన పార్కు నిర్వహణను ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మేము ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, అంబేద్కర్ జోలికిగా మీరు రావద్దు. మీకు రాజకీయ గొడవలు, రాజకీయ కక్షలు ఉంటే చాలా మార్గాలు ఉన్నాయి. రాజకీయ గొడవలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వేరే మార్గాలు ఎంచుకోండి, కానీ దయచేసి అంబేద్కర్ జోలికి రాకండి. అంబేద్కర్ జోలికి వచ్చిన వాళ్ళు చరిత్రలో ఎవరు నిలబడలేదు, నిలబడరు కూడా. దళితులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని టర్న్ అరౌండ్ చేయగలరు. తెలుసు కదా,
దళితులకు కోపం వచ్చిందంటే వాళ్ళు ఓట్లు మార్చేస్తారు. కాబట్టి మీరు నాకు తెలిసిన వరకు అంత సాహసం వీళ్ళు చేయరని అనుకుందాం. థ్యాంక్ యూ.